ఇటీవల సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ బాగా వైరల్ అవుతోంది. సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్లు ఎవరైనా తమ విడాకుల గురించి లీక్ ఇవ్వాలి అనుకుంటే సోషల్ మీడియాలో అన్ఫాలో చేస్తున్నారు. ఆ వెంటనే కలిసి ఉన్న ఫోటోలు మొత్తం డిలీట్ చేసేస్తున్నారు. క్రమక్రమంగా అనుమానాలు వచ్చేలా చేస్తున్నారు. ఎవరైనా మీడియా అడిగితే అలాంటిది ఏమీ లేదు, మేము కలిసే ఉన్నామని చెబుతున్నారు. కొద్ది రోజులు అయితే సడన్ గా తాము విడిపోతున్నామని ప్రకటించి అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇప్పుడు సీనియర్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు, మాజీ మంత్రి, వైసీపీ ప్రముఖ నాయకురాలు ఆర్కే రోజా కూడా అదే పని చేస్తున్నారా అన్న సందేహం కనిపిస్తోంది. మరి రోజా ఎవరికి షాక్ ఇస్తున్నారు? ఆమె ఇచ్చే షాక్ ఏంటో చూద్దాం. రోజా తన సోషల్ మీడియా ఖాతాల నుండి వైసీపీ, జగన్ అనే పేర్లు, బొమ్మలు లేకుండా తీసేశారు. రోజా హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అన్నది ఎవరికి అంతుపట్టడం లేదు. అయితే వైసీపీ వర్గాల్లో మాత్రం రోజా విషయంలో చాలా సందేహాలు బయటకు వచ్చేశాయి. క్యాడర్ లో తన వైసీపీ ఆనవాళ్లు లేవు, బయోలో తాను వైసీపీ నాయకురాలని చెప్పుకునేందుకు కూడా రోజా ఇష్టపడడం లేదు. కేవలం మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అన్న హోదాలకు మాత్రం పరిమితమయ్యారు రోజా. ఇలా ఎందుకు చేశారు అన్నది వైసీపీలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆమె నగరి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారా లేదా అన్న దానిపై కూడా సందేహాలు వస్తున్నాయి. అసలు రోజాకు ఎన్నికలకు సీటు ఇవ్వకూడదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు నగరి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు జగన్ దగ్గర పట్టుపట్టారు. జగన్ చివరికి సర్ది చెప్పడంతో రోజాకు సీటు దక్కింది. అయినా ఆమె ఎన్నికలలో ఏకంగా 40,000 పైచీలుకు ఓట్ల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయారు. సాధారణంగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్లంతా అక్కడ ఇన్ఛార్జ్ గా ఉంటారు. అయితే రోజా నగరి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించే విషయంలో జగన్ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదట. కేవలం రోజా వల్లే నగర నియోజకవర్గంలో వైసీపీ భ్రష్టు పట్టిపోయిందని, ఆమెను వదిలించుకోవడమే మంచిది అన్న వ్యూహంతో పార్టీ పెద్దలు ఆమెకు ఏమీ చెప్పడం లేదంట. ఈ సమావేశానికి సమాచారం కూడా ఇవ్వడం లేదట. కనీసం రోజాకు ఆహ్వానం కూడా లేదట. ఆ కోపంతోనే రోజా ఇలా చేశారన్న వాదన అయితే వినిపిస్తోంది. జగన్ కోసం తాను ఎంతో చేశానని, చివరకు సొంత పార్టీ వాళ్లే తనను గత 5 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా అవన్నీ మౌనంగానే భరించానని, ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ అవమానాలు ఏంటనే ఆమె బాధపడిపోతున్నారట. అందుకే రోజా ఓటమి తర్వాత ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తనకు వైసీపీకి, జగన్ కు సంబంధం లేదన్నట్టుగా సోషల్ మీడియాలో సిగ్నల్స్ వదులుతున్నారని, ఆ తర్వాత ఆమె అదను చూసుకుని బయటకు వచ్చేస్తారని ఒక్కటే టాక్.